ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు బాధితులవుతున్నారు. డీజీ స్థాయి ఐపీఎస్లను కూడా అరెస్టు చేసి వేధిస్తున్నారు. ఐపీఎస్లతో సహా దాదాపు 200 మంది పోలీసు అధికారులను వేధిస్తూ నారావారు రాక్షసానందం పొందుతున్నారు. కేవలం వ్యక్తిగత కక్షతో తమకు గిట్టని పోలీసు అధికారులను నానా రకాల వేధిస్తున్నారు. ఏపీలో గతంలో ఎన్నడూ చూడని దుష్ట పాలన సాగుతోంది. నారా అండ్ ఎల్లో బ్యాచ్ వికృత క్రీడ ఏ రేంజ్లో ఉందో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఐపీఎస్ల నుంచి ఇన్స్పెక్టర్ల వరకు దాదాపు 200 మంది పోలీసు అధికారులు రెడ్ బుక్ రాజ్యాంగం బాధితులుగా మారారు. గత ప్రభుత్వంలో వారిపై కేసులు పెట్టారన్న ఒకే ఒక కక్షతో 5 ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సస్పెండ్ చేయడమే కాకుండా హనీ ట్రాప్ కేసు ఎదుర్కొంటున్న జత్వానీ కేసులో ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్, మాజీ సిఐడి ఐజీ ఎన్ సంజయ్, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా ఠాటా, డీసీపీ విశాల్ గున్యలను సస్పెండ్ చేశారు. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాష్వాలకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 119 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పోస్టింగులు ఇవ్వకుండా 10 నెలలుగా వేధిస్తున్నారు. వెయిటింగ్లో ఉన్నవారికి 10 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో ఏనాడు లేని దుస్థితి చంద్రబాబు జమానాలో పోలీసు అధికారులకు వచ్చింది. మొత్తం 24 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. డీజీ ర్యాంక్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులను జత్వానీ కేసులో సస్పెండ్ చేసి ఇటీవలే అరెస్ట్ చేశారు. ఆయన్ను జైల్లో ఎక్కువ కాలం ఉంచి రాక్షస ఆనందం పొందాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. పిఎస్ఆర్ బెయిల్పై విడుదల కాకుండా మరో 2 అక్రమ కేసులు పెట్టించారు. పిఎస్ఆర్ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ కట్టుకథ అల్లి కేసు నమోదు చేశారు. ఆయన హయాంలో జరిగిన మూల్యాంకనంలో తప్పులు లేవని హైకోర్టు చెప్పగా ఆ ఫలితాల ఆధారంగానే పోస్టింగులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారు. ఇక పిఎస్ఆర్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో మరో కేసు పెట్టించేందుకు కూడా కుట్ర చేస్తున్నారు. రఘురామరాజు అరెస్టు సమయంలో ఏసీబీ డీజీగా ఉన్నారు పిఎస్ఆర్. ఈ అరెస్టుకు పిఎస్ఆర్కు సంబంధం లేకపోయినా కక్షతో మరో తప్పుడు కేసు పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రఘురామరాజు ఫిర్యాదు ఆధారంగానే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఆయనపై నమోదు చేసిన అభియోగాలను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. అయినా అవే అభియోగాలపై ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇక చంద్రబాబు రాజగురు రామోజీకి చెందిన మార్గదర్శి చిట్స్ అక్రమాలు వెలికితీసినందుకు ఎన్ సంజయ్పై అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అటు ప్రజల్ని నానా రకాలుగా హింసిస్తూ గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారులను వేధించుకు తింటూ మొత్తంగా రాష్ట్రం ఏనాడు చూడని దుష్ట పాలన సాగిస్తోంది.